ఏర్పాటు చేయడం జరిగింది. పోయిన వేసవకాలం మనకి 4 బోర్లు వాటర్ రాకుండా ఆగిపోయినాయి. ఈ వేసవకాలం ఇంకా లెవెల్ ఇప్పటికే చాలా తగ్గిపోయింది. వాటి కోసమని మనం ముందుగా సామాను అవి కూడా తెచ్చిపెట్టుకున్నాము. అవి ఎంతవరకు సప్లై చేయగలవో మరి చూడాలి. ఈ ప్రజలు కూడా అపార్ట్మెంట్లు వాళ్ళు కానీ ఇళ్ళాలు కానీ వాళ్ళకు కూడా బోర్లు పని చేయకుండా పోవటం జరిగింది. వాళ్ళు ముందుగా మన దగ్గరికి వచ్చి మాకు వాటర్ కనెక్షన్ ఉంటాయి అని అడుగుతున్నారు. అపార్ట్మెంట్లకి మనకు ఇవ్వాలంటే అది గెజెట్ ప్రకారంగా కనుక్కుని అపార్ట్మెంట్కి ఎంత కట్టాలో ఏఈ గారు కనుక్కుని చెప్పమని అన్నాము. గెజెట్గా తీసుకుని వాళ్ళకు కూడా అవసరమైతే మరి సప్లై చేయాలి కాబట్టి ఎంత అవుతుందో చెప్పి వాళ్ళ మీటర్లో కనుక్కుని మీటర్లు ఏర్పాటు చేసినారు. వాళ్ళకు కూడా సప్లై చేయాల్సి వస్తుంది. మనం కొత్తగా కూడా కొన్ని బోర్లు వేయటం జరుగుతుంది. వేసే బోర్లు కూడా ఇప్పుడు దాకా 260-270 బోర్లు వేసాం. వాటర్ సప్లై కొన్ని పడిపోతున్నాయి కాబట్టి మనం 300 పైకి మనం 2 బోర్లు వేసాం. 305-300 అలా రేపు బోర్లు కూడా 300 పైకి ఏమని చెప్పడం జరుగుతుంది ఏఈ గారికి. మరి వాటర్ అనేది మనం కూడా అన్ని బోర్లు మళ్ళీనాయి కాబట్టి మరి ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి మన సాయశక్తులు కాలానికి ప్రజలకు అందుబాటు చేయాలనే ఇదంతోనే ఉన్నాం. ఆ సామాన్లు అన్ని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది. మొత్తం కనుక మరిపోతే ఇబ్బంది ఒకటి. దానికి రేపు వేసవకాలానికి ఒక ట్యాంకర్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఏఈ గారు మాట్లాడే ఎవరిదన్నా రెడీగా ఉంచి ట్యాంకర్ సప్లై కూడా ఇక్కడ ఇబ్బంది వస్తే కనుక వెంటనే పంపాలి. అది కూడా ఒకటి మాట్లాడాలి. అదేవిధంగా రోడ్లు కూడా చాలా మటుకి రబ్బీస్ రోడ్లు ఉన్నాయి. వెట్ మిక్స్ పెడుతున్నాం. వెట్ మిక్స్లు వేసి ఇల్లు 2 పక్కల లేకపోతే సిమెంట్ రోడ్లు లాగా బట్టి కొన్ని అవసరం అయితే తార్ రోడ్లు పెడతాం జరిగింది ఈసారి ఎక్కువ. తర్వాత ఈసారి కొన్ని లారీలు అయితే ఒక్కడు పడినా గోతులు పడినాక సిమెంట్ రోడ్లు అయితే ఆగటం జరుగుద్ది. మీ దృష్టిలో ఉన్నాయి కూడా ఇంకేమన్నా మన పంచాయతీకి రాసిన రోడ్లు ఏమైనా ఉన్నా కూడా రోడ్లు మన దృష్టికి తీసుకొస్తే నెక్స్ట్ మీటింగ్లో పెట్టడం జరుగుతుంది. 15th ఫైనాన్స్ 1.5 కోటి వచ్చింది. అవి కూడా 30 లక్షల వరకు రోడ్లు పెట్టుకోవటం ట్రైన్లు